జాతకంలో అన్ని బలాల్లోకి ముఖ్యమైన బలం గురుబలం కావాలి అంటారు. 2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో గురుబలం ఎక్కువగా ఉన్నటువంటి రాసులు ఏమిటి అని చూసినప్పుడు మే 15వ తేదీన గురువు సంచారం మారుతూ ఉంది. ఎప్పుడైతే గురు సంచారం మారుతూ ఉందో ద్వితీయ స్థానం అంటే వృషభ రాశికి ద్వితీయ స్థానం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే లగ్నంలోకి గురువు రావటం అనేది మిథున రాశి వారికి ఒక రకంగా యోగదాయకమే. సింహరాశి వారికి ఏకాదశ స్థానంలో ఉండటం చాలా యోగదాయకం. కన్యా రాశి వారికి దశమ స్థానంలో ఉండటం, వారికి సప్తమాధిపతి దశమ స్థానంలో ఉండటం, వివాహం కాని వారికి వివాహ యోగ్యతా ఫలాలు అందటం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే తులారాశి వారికి నవమ స్థానంలో గురువు ఉంటున్నాడు, వారికి కూడా చాలా అద్భుతమైనటువంటి యోగాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క ధనుసు రాశి వారికి సప్తమ స్థానంలో గురువు ఉంటున్నాడు, అది కూడా చాలా శుభప్రదం. కుంభరాశి వారికి పంచమ స్థానంలో గురువు ఉంటున్నాడు. కాబట్టి ఈ రాసులన్నిటికీ చాలా శుభమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. గురువు అనుకూలించడం వల్ల ఆర్థికంగాను ఆందోళన లేకుండా సంతృప్తికరమైనటువంటి జీవితం అనేది ఉంటుంది.